ఈరోజు తిమోతి యవనస్తుడి గురించి ధ్యానం చేసుకుని వచ్చాను నేను మీ మధ్యకి. ఆ యవనస్తుడి గురించి ఆయన మరి ఎలాగూ రక్షించబడ్డాడో, ఎలాగున మరి ఆయన క్రైస్తవుడిగా చేయబడ్డాడో అనే మాటలు చూద్దాము దేవుని వాక్యంలో. అపోస్తుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము చదువుకుందాము. అపోస్తుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాము. చదవచ్చు. పౌలు దెర్బేకును లొస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. లుస్త్రాలోను ఈకోనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశములోని యూదులందరికీ తెలియను గనుక వారిని బట్టి అతను తీసుకుని సున్నతి చేయించాను. చూడండి, వారు ఆయా పట్టణముల ద్వారా వెలుసు యెరూషలేములోనున్న అపొస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ పాదాలకి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని ఎన్నుకుని ప్రభువా నీ అనాది సంకల్పములో జగత్ పునాది వేయబడక మునిపే మా రక్షణ కొరకు ప్రభువా ప్రణాళిక చేసిన దేవుడు నాయన. సృష్టి లేనప్పుడు, సముద్రాలు లేనప్పుడు, భూమి లేనప్పుడు ప్రభువా నాయన మా రక్షణ కొరకు, సర్వ మానవాళి రక్షణ కొరకు సంకల్పం చేస్తావు తండ్రి, ప్రణాళిక చేస్తావు తండ్రి. ప్రభా నీ గ్రంథంలో ప్రభా రాసి ఉంచినందుకు స్తోత్రాలు ప్రభా. ఆ లేఖనాల ప్రకారంగా ప్రభా కాలం పరిపూర్ణమైనప్పుడు నాయన మాకు మా మధ్యకు ప్రభా ఈ లోకానికి ప్రభా మీరు దిగి వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నమ్మదగిన దేవుడు అని ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మాట తప్పని దేవుడు ప్రభా, మార్పు లేని దేవుడు, కానీ మా కొరకే మారావు ప్రభా. దేవుడు మానవుడిగా మారారు నాయన. ఆయన మా కొరకు మార్పు లేని దేవుడు నాయన, మారని వాడు, అదృశ్యుడు నాయన, కంటికి కనబడని దేవుడు నాయన. అలాంటి దేవుడు మా రక్షణ కొరకు రక్త మాంసములలో పాలివాడైనందుకు స్తోత్రాలు ప్రభువా నాయన. ఇదిగో నాయన రామచంద్రపురంలో ప్రభువా మరి నీ స్వరతమి సంపాదించినంటి ఈ స్థానిక సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా ఇక్కడ నీ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ప్రభువా నాయన ఇదిగో నాయన ప్రభువా చక్కనంటి మిమ్మల్ని ఆరాధించడం కొరకు ప్రభు మంచి మందిరాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభువా. మీరే ఈ మందిరాన్ని నిర్మాణం చేసినందుకు స్తోత్రాలు ప్రభువా నాయన. మరి సంఘాన్ని దీవించండి, నాయకులను దీవించండి, దాసులను దీవించండి ప్రభువా. ఈ దినాన్ని యూత్ మీటింగ్లో ప్రభువా యవనస్తులు ఎలా జీవించాలో, వారు ఎలాగా నీ కొరకు నడుచుకోవాలో ప్రభువా మరి తిమోతి యవనస్తుడి గురించి నాయన చదువుకొని ఉన్నాం ప్రభువా. నా నోట నీ మాటలు ఉంచండి,
కృప చూపండి, కనికరించండి. ఆ తిమోతి జీవితంలో నుండి ప్రభువా ఆయన యొక్క మరి ప్రవర్తనలో నుండి నాయన బిడ్డలో యవనస్తులు వారు ఇంకాను మరి పురుకొల్పబడటానికి, దిద్దబడటానికి, బలపడటానికి మీరు సహాయం చేయండి ప్రభువా. మీరేం మాట్లాడండి, మైకు ద్వారాగా బయట వింటున్న వారికి కూడా ప్రభా, ప్రతి ఒక్కరికి కూడా నీ మాటలు దయచేయండి ప్రభా. ఈ రాత్రి నిలబడిన నేను వ్యర్థుడను ప్రభా, సహాయం చేయండి. ఎక్కడ ఏ మాట మరి ఉచ్చరించాలో, ఏ మాట పలకాలో ప్రభువా నీ ఆత్మచేత నడిపించండి. పరిశుద్ధాత్ముడు మరి మాటలు అందించేవాడని నీ గ్రంథములో ఉంది ప్రభువా. సహాయం చేయండి, మేలు కలిగించమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము తిమోతి అనే యవనస్తుడి గురించి చదువుకున్నాం. బైబిల్లో తిమోతి గురించి కొత్త నిబంధనలో పత్రికల్లో చూస్తాము. ఆయనకి 2 పత్రికలు పౌలు గారు రాశారు. కానీ అక్కడికంటే మరి ముందుగా ఈ అపొస్తలుల కార్యాల్లో మనకు కనిపిస్తాడనమాట ఈ తిమోతి అనే యవనస్తుడు. 16వ అధ్యాయంలో మనం చదువుకున్నాము. అక్కడ ఆయన గురించినటువంటి సాక్ష్యం రాయబడింది అనమాట తిమోతి గురించి. కానీ ఆయన రక్షణ మాత్రం 14వ అధ్యాయంలోని పండితులు చెప్తున్నారు. నేను బైబిల్ క్లాస్కి వెళ్ళినప్పుడు 14వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా మరి అక్కడ పౌలు గారిని చనిపోయేలా కొట్టి ఈడ్చివేసినప్పుడు, ఆ రోడ్డు మీద కొట్టి ఈడ్చివేసినప్పుడు రక్త మడుగులో ఉన్నప్పుడు పౌలు గారు ఆ యవనస్తుడిగా అక్కడే ఉన్నాడంటండి. అప్పటికి 14 సంవత్సరాలని పండితులు చెప్తున్నారన్నమాట తిమోతికి. 14 సంవత్సరాల వయసులో దైవ జనులు సువార్తమానం ప్రకటిస్తూ ఉంటే, యేసుక్రీస్తు లోకరక్షకుడని ఆ దండయాత్రలు చేస్తూ సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా ఈ యవనస్తుడు చిన్న బాలుడైన 14 సంవత్సరాలంటే చూడండి, ఇంకా 9th ఎంతో చదువుతాడేమో అప్పటికి. అంత చిన్న వయసులోనే పౌలు గారిని మరి చూడటానికి, వెంబడించటానికి, యేసుక్రీస్తుని గురించిన మాటలు వినటానికి వచ్చాడని రాయబడిందనమాట. అక్కడ ఆయన్ని విడిచివేశారని, ఆయన్ని కొట్టారని, పౌలు గారిని అక్కడ కళ్ళారా చూశాడని రాయబడిందండి. అక్కడ 15 వచ్చిన అనుకో, 14-15 అనుకుంటా. అక్కడ పౌలు గారు చెప్తున్నాడు, ఈ మాటల ద్వారాగా వారు మరి పౌలు గారిని, బర్నాబాని వారు ఎంతగానో మరి పూజించాలని ఆలోచనలో ఉండగా అక్కడ గొప్ప స్వస్థ కార్యాలు జరిగినాయి లుస్త్రాలోను. అక్కడే మరి పౌలు గారిని కొట్టినట్టుగా ఆ పౌలు గారు రక్తమడుగులో ఉన్నప్పుడు మరి విశ్వసించిన వాడుగా ఉన్నాడని రాయబడింది అనమాట అండి. అలాంటి తిమోతి అన్నమాట. మెటుకు ఏదేమైనా యేసుక్రీస్తును గూర్చినట్టు మాటలు విన్నాడనమాట. యేసుక్రీస్తును గూర్చినట్టు మాటలు విని ఆయన మరి ప్రభునందు విశ్వాసం ఉంచినట్టు వాడుగా ఉన్నాడనమాట. ప్రభునందు విశ్వాసం ఉంచినట్టు వాడుగా ఉన్నాడనమాట. ఇక్కడ మరి తిమోతి అనే పేరునకు అర్థం ఏంటంటే ఘనపరుచువాడు అని అర్థం అనమాట. తిమోతి అనగా ఘనపరిచేవాడు అని పేరు పెట్టారన్నమాట. ప్రభువుని ఘనపరిచేవాడని, దేవుని ఘనపరిచేవాడని చాలామంది మరి పేర్లు అలాగా పెడుతూ ఉంటారు. భక్తులైనటువంటి వారు బిడ్డలకే నామకరణం చేసినప్పుడు
పేరు పెట్టినప్పుడు ఏం చేస్తారంటే మంచి పేరు ముందు చూసుకొని ఆ పేరుని ప్రదర్శిస్తారనమాట. ఆ పేరుకు తగ్గట్టుగానే ఈ అబ్బాయి జీవించాలి, ఈ పేరుకు తగ్గట్టుగానే దేవుని గణపరచాలని ఆ పేర్లు పెడతారనమాట. తిమోతి అనగా మరి గణపరిచేవాడని అర్థం అనమాట. ఎవరిని గణపరిచేవాడంటే ప్రభు అయిన క్రీస్తును ప్రభు అయిన యేసుక్రీస్తును గణపరిచేవాడు అనమాట. రామపత్రికలోనే ఎక్కడో కానీ మాట ఉంటుంది, మిమ్మును బట్టే కదా నా నామము అన్యజనుల మధ్యన దూషించబడుతుంది అన్నాడు అనమాట. క్రైస్తవులను బట్టి గణపరచబడతలేదు అన్నాడు అనమాట. మిమ్మల్ని బట్టి యేసుక్రీస్తు నామము దూషించబడుతుంది అన్నాడు అనమాట. అయితే తిమోతిని బట్టి, ఆ యవనస్తులను బట్టి, ఆ పేరును బట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి ఘనత రావాలన్నమాట, మహిమ రావాలన్నమాట. కానీ ఈ దినాల్లో యవనస్తుల విషయం చూడండి, చాలామంది యవనస్తులు ఉన్నారు కానీ వారి ద్వారాగా ప్రభువుకి ఘనత రావటం లేదు, మహిమ రావటం లేదు. వారి జీవితాల ద్వారాగా, వారి ప్రవర్తన ద్వారాగా దేవుని గణపరిచేవారు లేరని రాయబడింది అనమాట. మరి లూకాసు సువార్త 1:46లోను రాయబడింది, మరియా మరి నా ప్రాణం ప్రభువుని గణపరుచుచు ఉన్నది అంటున్నది అనమాట. నా ప్రాణము ప్రభువుని గణపరుచుచు ఉన్నదని చదవండి ఆ వాక్యం లూకాసు వార్తలో. మరి యవనస్తురాలు ఎవరు? మరియా, యేసు ప్రభు వారి యొక్క తల్లి. ఆమె కూడా యవనరాలే. అప్పటికి మరి ఆమె ఆ మాట పలుకుతుంది. లూకాసు వార్త 1:46 చూడండి. మరియ ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరుచు ఉన్నది అన్నది. చూసారండి, దాసురాలు దేనస్థితి కటాక్షించునని రాయబడింది. ఇక్కడ మరియా యేసు ప్రభు వారి తల్లి గారు అన్నమాట. ఏమంటుందంటే నా ప్రాణము ప్రభువుని గణపరుస్తూ ఉన్నదన్నమాట. చాలామంది తెలియక అనుకుంటున్నారు మరియమ్మ గారు ప్రార్థన చేస్తే లేకపోతే రికమెండేషన్ చేస్తే ప్రభు సహాయం చేస్తాడేమో, ఆమె మధ్యవర్తిగా ఉండాలేమని చాలామంది అనుకుంటున్నారు. నా రక్షకుడని అన్నది ఇంకో చోట మరియా, యేసు ప్రభు వారి తల్లి నా రక్షకుడని ఒప్పుకుందనమాట. నా ప్రాణం ప్రభువుని గణపరుస్తున్నదని చెప్పింది. ఈ భాగంలో చూస్తున్నాం, ఈవేళ యవనస్తులైనటువంటి వారు మరి దేవుని గణపరిచే విషయంలో ఉండాలన్నమాట. కీర్తన గ్రంథంలోనూ ఒక మాట చూద్దాం చూడండి. 69:30 వచనంలో రాయబడింది. అసలు ఎలాగూ గణపరచాలి ప్రభువుని అని చూస్తే అక్కడ కీర్తనలతో దేవుని గణపరచాలన్నాడు చూడండి. 30-31 వచనంలోనండి. కృతజ్ఞత స్తుతులతో నేను ఆయనను గణపరిషెదను అంటున్నాడు కీర్తనకారుడు. చూసారండి, మనము ప్రభువుని గణపరచాలంటే, ప్రభువుని స్తుతించాలంటే, ఆదివారం నాడు మందిరానికి వచ్చినప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలంటే రొట్టెను పాత్రను తీసుకుని కీర్తనల ద్వారాగా ఆయన్ని స్తుతించాలి. ఏమండి, కృతజ్ఞత స్తుతులతో ఆయన గణపరచాలి అన్నాడు అనమాట. అయితే మనం ఎప్పుడు ఉండాలి? కీర్తనలు ప్రారంభించకుండానే మనం మందిరంలో ఉండాలన్నమాట. ప్రార్థన చేసేటప్పటికే అందరూ మందిరంలో ఉండాలన్నమాట. అందరము కలిసి కీర్తనల ద్వారాగా ఆయన్ని గణపరుస్తూ ఉండాలన్నమాట. కీర్తనల ద్వారాగా ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి, ఆయన గణపరుస్తూ ఉండాలి. అలాగా దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట. చాలామంది కీర్తనలు అయిపోయాక వస్తారండి. మరి అది ఆరాధన కాదు. ఆరాధన అంటే పాటలతోనే ప్రారంభం అన్నమాట. ఆరాధన అంటే
మనం ఎలా గణపరుస్తున్నాం సంఘంలో, మందిరంలో? అక్కడక్కడ మా సంఘాల్లో కూడా అలాగే లేటుగా వస్తున్నారు. కానీ మనము టయానికి రావాలి. టయానికి వస్తాం వలన పాటల్లో దేవుని గణపరుస్తామన్నమాట, దేవుని స్తుతిస్తామన్నమాట. సామెతల గ్రంథంలో 3:9 కదా రాశాడు. అక్కడ నీ రాబడి అంతటిలో అని అన్నాడండి. ప్రథమ ఫలములను నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచమంటున్నాడు అనమాట. చదవండి ఆ వాక్యం కూడా ఒకసారి. ఎందుకంటే దేవుని గణపరిచే మాటలండి అయ్యి, దేవుని మహిమపరిచే మాటలు అయ్యి. ఆయన ఎలా గణపరచాలి? మనం నోటితో కాదండి, పెదవులతో కాదు, కీర్తనలు పాడుతూ మందిరంలోకి వచ్చి మనము దేవునికి వాద్యాలు వాయిస్తూ ఆయన గణపరుస్తూ ఉండాలన్నమాట చక్కగా. అదే సమయంలో దేవునికి కానుకలు ఇస్తూ అన్నాడు అనమాట. చదవండి, చూడండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలములను నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరుచు అన్నాడు అనమాట అండి. చూసారా, మనం ఇవ్వాలి అన్నాడు అనమాట. నీ ఆస్తిలో భాగం, ప్రథమ ఫలాలు దేవునికి ఇచ్చేయండి. ఇచ్చి ఇవ్వటం వల్ల అంటే ఆయన నామం గణపరచబడద్దు అనమాట అండి. ఇచ్చిన వారే గణపరిచినట్లు అనమాట లెక్క. దేవునికి మందిరానికి ఇచ్చినట్టు వారే గణపరిచినట్లు లెక్క అనమాట. చాలామంది ఇవ్వటం లేదంటే వాళ్ళ దేవుని గణపరచడం లేదు. ఆస్తులో కానీ వారి భాగాలు కానీ ఇవ్వటం లేదంటే దాని అర్థం ఏంటంటే వారు ఏదో వచ్చి ఆ పెదవులతో స్తుతిస్తున్నారని ప్రభు అన్నట్టు శాస్త్రులు పరిచయాల్ని. ఈ జనులు నన్ను పెదవులతోనే నన్ను గణపరుస్తున్నారు తప్ప వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉందని ప్రభు వారు చెప్పారనమాట. అలా కాకుండా ఆ పేరుకు తగ్గట్టుగానే తిమోతి అనగా మరి గణపరిచేవాడు అన్న మాటలో మొదటి సమయాలు కదండి 2:30-31 అనుకుంటూ ఉన్నది. నన్ను గణపరిచేవారిని నేను గణపరుస్తాను అంటాడు. చూసారా, నన్ను గణపరిచేవారిని నేను గణపరుస్తాను అన్నాడు. మరి ఇంకేంటి ఇంకాను అంటే నాకు ఎవరైతే మహిమ తెస్తారో, నన్ను ఎవరైతే కీర్తనలు పాడి స్తుతిస్తారో, నాకు ఎవరైతే కానుకలు తెచ్చి మందిరంలో ఇస్తారో అవి దేవుని భాగాలని వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు అనమాట. వాళ్ళని నేను గణపరుస్తాను, దీవిస్తాను అన్నాడు అనమాట. అవును, ఆయన దీవించేవాడు, ఆశీర్వదించేవాడు. బైబిల్లో చాలామంది దేవునికి ఇచ్చి ఆశీర్వదించబడినట్టు వారు చాలామంది ఉన్నారనమాట. రెండవ మాట ఏమన్నాడంటే మరి ఆయన విశ్వసించిన వాడని రాయబడింది అనమాట. తిమోతి 2వ పత్రిక 1:3 చూడండి. తిమోతి విశ్వసించినట్టు వాడని రాశాడు అనమాట. 2వ తిమోతి పత్రిక 1:3-5 చూస్తే చిన్నవాడైన తిమోతి తన హృదయాన్ని ప్రభువు సమర్పించాడని అక్కడ రాస్తున్నాడు అనమాట. 1 నుంచి చూడండి. 2వ తిమోతి పత్రికలో 1:3 వెంట 1:3 నుంచి చదవండి. నా ప్రార్థనల యందు ఎడతెగక జ్ఞాపకం చేసుకుని చూడండి, నీ కన్నీళ్లను తలుచుకుని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించు నీ అందున్న జ్ఞాపకం చేసుకుని నేను సేవించున్న దేవుని ఎడల కృతజ్ఞుడినై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలను వసించిండు.
అది నియందును సహా వసించుతున్నదని నేను రూఢిగా నమ్ముతున్నాను అన్నమాట. ఇక్కడ మరి తిమోతి గురించి రాస్తూ విశ్వసించినట్టు వాడు తిమోతి. మరి విశ్వసిస్తేనే విశ్వసించాలన్నమాట. విశ్వసించినట్టు వారే పరలోక రాజ్యానికి వెళతారన్నమాట. ఆ అబ్బాయి కూడా మరి తల్లి ప్రభువుని నమ్ముకుంది కదా, మరి నేను విశ్వసించకూడదని అనుకోలేదు. ఆయన కూడా విశ్వసించినటువంటి ఆ విశ్వాసము నీ తల్లి అయిన యునికేలోను నీ అవ్వ అయిన లోయలోను సహా వసించున్నదని అనమాట. చూసారా, అమ్మగారు నమ్ముకున్నారు, మా అమ్మగారు కూడా అమ్మమ్మగారు కూడా ప్రభువుని నమ్ముకున్నారన్నమాట. వాళ్ళలో నమ్ముకున్నాక ఈ అబ్బాయి కూడా మనవడు ప్రభువుని నమ్ముకున్నాడు అనమాట. విశ్వసించినట్టు వాడిగా ఉన్నాడు అన్నమాట. ఒకవేళ నమ్ముకోలేదనుకోండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువుని నమ్ముకోపోతే, ప్రభువుని నమ్మనంటే వారు దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట. ఏమంటే సామెతల గ్రంథంలో ఉంది కదా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము అన్నాడు అనమాట. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము అన్నాడు. లేక నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోము అన్నాడు అన్నమాట. బాల్య దినాల్లో యవ్వన దినాల్లో ఉండగానే ప్రభువునందు విశ్వాసం ఉంచాలన్నమాట. ప్రభువుని నమ్ముకోవాలన్నమాట. రక్షణ కొరకు అన్నమాట. ఎందుకు నమ్ముకోవాలంటే ప్రతి మానవుడు కూడా చిన్నవారని కాదు, పెద్దవారని కాదు, నడువయసు అని కాదు. అందుకే 3 దినాలు చెప్పాడు అన్నమాట. 3 దినాల్లో యర్దాను నది దాటాలన్నాడు. 3 దినాల్లో యర్దాను నది దాటడం అంటే ఆ 3 దినాలు మరి మానవునికి ఇచ్చినట్టు 3 దశలు అన్నమాట. బాల్యకాలంలో, యవన కాలంలో, వృద్ధాప్యంలో అన్నాడు అన్నమాట. ఈ 3 కాలాల్లో ప్రభువుని నమ్ముకోవాలని చెప్పాడు అన్నమాట. మరి బాలుడిగా ఉన్నప్పుడు కూడా నమ్ముకోవాలి, యవన ప్రాయంలో ఉండగా ప్రభువుని నమ్ముకోవాలి. ఇంకా దాటితే వృద్ధాప్యంలో కూడా ప్రభువుని నికోదేములాగా వృద్ధాప్యంలో కూడా ప్రభువుని నమ్ముకోవాలన్నమాట. చూసారా, ఎందుకు నమ్ముకోవాలంటే ప్రతి మానవుడు కూడా మరి విశ్వసించాలన్నాడు అనమాట. విశ్వసించాలన్నాడు. రామపత్రికలో 10వ అధ్యాయంలో సెలవిస్తాడు అనమాట. 14వ వచ్చింది అనుకుంటా. మరి విశ్వసించకుండా రక్షణ లేదన్నాడు అనమాట. విశ్వసించాలంటే వినాలన్నాడు. వినాలంటే ప్రకటించేవాళ్ళు కావాలన్నాడు. చూసారా, దేవుని వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు ఉండాలి. అప్పుడు వింటారు, విశ్వసిస్తారన్నమాట. దేవుని సేవకుల్ని ఏర్పాటు చేశాడు ఈ దినాల్లో. దేవుని సువార్థికులను దేవుడు ఏర్పాటు చేశాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలని. ఎవరో మరి అపొస్తలుల కార్యాల్లో రాయబడినట్టుగా 17:31 అంతటా అందరూ మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి అన్నాడు. మారు మనసు అన్న రక్షణ అన్న పుట్టిన అందరూ రక్షించబడాలి అన్నాడు. తిమోతిలాగా రక్షించబడాలన్నమాట. లేకుంటే ఏమో తెలుసండి, మరణము మరి బాలుడికి ఉంది, యవనస్తులకు ఉంది, వృద్ధాప్యంలో ఉన్నట్టు వారికి కూడా ఉందండి మరణం. అబ్బే నేను చదువు అయిపోయాక ప్రభువుని నమ్ముకుంటానండి, నాకు ఉద్యోగం వచ్చాక ప్రభువుని నమ్ముకుంటానండి, నాకు వివాహం అయ్యాక ప్రభువుని నమ్ముకుంటానని చాలామంది చెప్తున్నారు. ఇలాంటి వాయిదాలు వేయకూడదన్నమాట. ప్రభునందు ఎందుకు విశ్వాసం ఉంచాలంటే మన రక్షణ కొరకు ఆ బాల్య దినాల్లోనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి, సొంత రక్షకుడిగా నమ్ముకోవాలన్నమాట. ఆ తిమోతి విషయంలో కూడా అదే. బాలుడిగా ఉన్నప్పుడే ప్రభునందు విశ్వాసించిన వాడిగా ఉన్నాడు. నోవాహు దినాల్లో చూడండి, వాడలోనికి వెళ్ళలేదు ప్రజలు. మరి ఆ ప్రజల్లో చిన్నవాళ్ళు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పెద్దవారు కూడా ఉన్నారన్నమాట అండి. నోవాహు కాలంలో ఏమైపోయింది, వాడలోనికి వెళ్ళలేదు. రండి, దేవుడు వర్షాన్ని పంపిస్తాడు, ఇవన్నీ కూడా భూలోకం అంతా మునిగిపోతుంది,
ఓడలోనికి రండి అని నోవహు గారు సువార్త ప్రకటించిన ఎవరూ కూడా విశ్వసించలేదన్నమాట. చూసారా, ఎవరు నమ్మలేదన్నమాట. తర్వాత వర్షము కురిచింది, వరదలు వచ్చినాయి, ఆ ఓడ తేలిపోయింది, ప్రజలందరూ కూడా చనిపోయారు అనమాట. నమ్మలేకపోయారు వాళ్ళు విశ్వసించలేకపోయారు వాళ్ళు. ఈవేళ దేవుని మాటలు, బైబిల్ గ్రంథాన్ని నమ్మాలన్నమాట. బైబిల్లో రాయబడిన మాటలు ఆయన నమ్మాల, ప్రతి వాళ్ళు నమ్మాలన్నమాట. ఆవేళ నోవహు కాలంలో నమ్మలేదు, ప్రజలు చనిపోయారు. మరి ఈవేళ లోకంలో ఉన్న మానవులు, లోకంలో ఉన్న ప్రజలు, ఆ యొక్క మరి గోత్రాల వారు, ఆ యొక్క కులాల వారు, ఆ యొక్క మతాల వారు అందరికీ చెప్పమన్నాడు కదా ప్రభు. ప్రయాసపడి పాపభారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. యేసు ప్రభు ఎంతమందికి ఆహ్వానం ఇస్తున్నాడండి? ఆయన అందరినీ కూడా సమానంగా పిలుస్తున్నాడు, పక్షపాతం లేకుండా పిలుస్తున్నాడు. సమస్త జనులారా అన్నాడు. ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్తానికి వీల్లేదు, ఎవరు నశించిపోవడానికి ఇష్టం లేదు. బాల్య దినాల్లో ఉన్నవారు కానీ, యవ్వన దినాల్లో ఉన్నవారు కానీ, ఆ వృద్ధాప్యంలోకి వచ్చినట్టు వారు కూడా ఎవరో చనిపోవటానికి, నరకానికి వెళ్ళటానికి ఇష్టం లేదనమాట. దేవునికి ఇష్టం లేదనమాట. అందరూ నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు ప్రభువారు. అలా పిలిచినట్టు వారు లోకంలో ఎవరూ లేరన్నమాట అండి. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తాను అని పిలిచినట్టు వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమేనమాట. లోకంలో అనేకులు అనుకుంటారు ఇది ఏదో మాకు బోధిస్తున్నారు అనుకుంటారు. దేవుడంటే మన బిడ్డకి మనము ఎన్ని క్రమశిక్షణ మాటలైనా చెప్తాం. మన బిడ్డను బాగు చేసుకుంటానికి, మన బిడ్డను బాగు చేసుకుంటానికి ఎన్నో మాటలు చెప్తాం. బాబు నువ్వు అలాగెళ్ళకూడదు, ఇలాగెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని ఎన్నో చెప్తాం మన బిడ్డకి. ఎందుకు? మన బిడ్డ బాగోవాలని, అతను నష్టపోకూడదని. దేవుడు కూడా అంతే కదా. ఈ లోక ప్రజలందరూ ఎవరు? ఆయన సృష్టించిన ప్రజలే. అందుకనే ఎవరు నరకానికి వెళ్ళటం ఇష్టం లేదు. మరి ఈ మందిరంలో వింటున్న మీరు యవ్వనస్తులు కానీ, లేకపోతే బాల్య దినాల్లో ఉన్నవారు కానీ, వృద్ధాప్యంలో ఉన్నట్టు వారు కానీ, ఈ మైక్ ద్వారా ఆలకిస్తున్నట్టు వారు, ప్రభు నా కొరకు మరణించాడు, నేను ఆయన నమ్ముకోవాలి, మరి ఆయన విశ్వాసం ఉంచాలి అన్నాడు. విశ్వాసం ఉంచకపోతే రక్షణ లేదన్నమాట అండి. నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షించబడును అన్నాడు అనమాట. నమ్మని వారికి శిక్ష విధించబడును అన్నాడు. యోహాను సువార్తలు అంటాడన్నమాట, కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము కలిగినట్టు వాడు అన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచినట్టు వాడు నిత్య జీవము కలిగినట్టు వాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. విశ్వాసం ఉంచినట్టు వారు తీర్పులోనికి రాడు అన్నాడు. ఏ తీర్పు అది? ధవళ సింహాసనం తీర్పు ఉందండి. పాపాత్ముల్ని వాళ్ళ మట్టిలో మరి కలిసిపోయినా కానీ దేవుడు వాళ్ళని బ్రతికించి ధవళ సింహాసనం దగ్గర తీర్పు తీరుస్తాడనమాట. నమ్మనంటి వారు అనమాట వాళ్ళు. యేసుక్రీస్తు నమ్మనంటి వారు, యేసుక్రీస్తు మాకు వద్దనంటి వారు. ఆయన ఆ మతం వేరు, అది మతం అని అంటారు చాలామంది. ఇది మతం కాదు, మార్గం అండి యేసుక్రీస్తు. చాలామంది వినటానికి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఏదో అనుకుంటున్నారు, మతం కాదు ఇది. ప్రభునందు ప్రియులారా, ఎవరైతే నమ్ముతారో వారు మాత్రం ఆ ధవళ సింహాసనం దగ్గరికి లైన్లో నిలబడరు. విశ్వసించినట్టు వారు. తిమోతి కూడా ఆ ధవళ సింహాసనం దగ్గర నిలబడడు, పరిశుద్ధుల గుంపులో ఉంటాడు. క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్తాడు, బహుమానాలు అందుకుంటాడు అక్కడ తిమోతి. అలాంటి స్థానం సంపాదించుకోవాలి ఇలా యవనస్తులు. తిమోతిలాగా కష్టపడాలి, విశ్వసించాలి, ఆత్మల భారం కలిగి ఉండాలి, సంఘ భారం కలిగి ఉండాలి. క్రీస్తు న్యాయపీఠం దగ్గర బడా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నీకు ఈ బహుమానం ఇస్తున్నాను అంటాడనమాట. చూసారా,
ఆ బహుమానం అందుకోవటానికి ఎలా యవ్వనస్తులు ప్రయాసపడాలి, తిమోతిలాగా ప్రయాసపడాలి, తిమోతిలాగా కష్టపడాలి. ప్రియులారా, యోహాను సువార్తలో రాశాడండి 11వ అధ్యాయంలో. అక్కడ రాస్తూ ఏమన్నాడంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగినట్టు వాడు అన్నాడు. చాలామంది తెలియక శరీరము తిని రక్తము త్రాగుతామంటే ఆరాధన అనుకుంటున్నారండి. ఆ మాటలు ఆరాధన గురించి చెప్పిన మాటలు కాదు అయ్యి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడంటే ఆయన విశ్వాసం ఉంచుడని అక్కడ రాసివాడు అనమాట కింద. నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి అన్నాడు అనమాట. ఆయన శరీరము తింటమంటే, ఆయన రక్తము త్రాగటమంటే ఆయన బలియాగమనందు విశ్వాసం ఉంచాలన్నమాట. విశ్వాసం ఉంచినట్టు వారు వాళ్ళు నిత్య జీవం కలిగినట్టు వారు అన్నమాట. అలా విశ్వాసం ఉంచినట్టు వారే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి ఆదివారం నాడు. తప్పనిసరిగా నీకు ₹1,00,00,000 ఆయన జీతం ఇచ్చిన సరే అక్కడ వెళ్ళకూడదనమాట. మనం ప్రభుని ఆరాధించే దినాన్ని ఆదివారం నాడు ₹1,00,00,000 ఇచ్చినా సరే మనం వెళ్ళకూడదన్నమాట. మనం నిత్యజీవము కలిగినట్టు వాళ్ళం, గొప్ప భాగ్యం పొందినట్టు వాళ్ళం. మనల్ని రాజులుగా చేశాడు, మనల్ని యాజకులుగా చేశాడండి. అలాగా విశ్వసించాలన్నమాట. విశ్వసించినట్టు వారే పరలోకం వెళ్తారన్నమాట. విశ్వాసం లేనంటే వారు పరలోకం వెళ్ళరు. సరే, 3వ మాట చూస్తాను. ఇక్కడ తిమోతి విషయంలో తిమోతి విశ్వసించినట్టు వాడని రాయబడింది. 3వ మాట ఏంటంటే 16:2 చూడండి. అపొస్తలుల కార్యాలు 16:2లో రాస్తూ ఉన్నాడు. 16:2లో చూడండి. అతడు లుస్త్రాలోను ఈకోనిలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినట్టు వాడు అనమాట అండి. ఏమండి, ఈవేళ ఈ పేరు కావాలి చాలామందికి. దేవుని నమ్మినంటి బిడ్డలకు ఈ పేరు కావాలన్నమాట. నేను నమ్ముకున్నానులేండి, పర్వాలేదండి, ఎలా పిలిచినా పర్వాలేదండి అనేలాగా ఉండకూడదు. మందిరానికి వెళ్తున్నాను కదండి అనుకోకూడదు. మంచి పేరు పొందినడు. అతడు ఈకోనియలోను లుస్త్రాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినట్టు వాడు తిమోతి. ఇవాళ యాక్టివ్గా ఉండాలి యవనస్తులు. ఏమండి, పరుగులు పెడుతూ ఉండాలి యవనస్తులు. మేము తొలిగా ప్రభుని నమ్ముకున్న సమయాల్లో మా అన్నయ్య గారు ఏదైనా పని చెప్తాడని ఎదురు చూసేవాళ్ళం. చేతులు కట్టుకుని ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు చెప్తాడా ఆ పని చేద్దాం అనుకునేవాళ్ళు. కొంతమంది పక్కన సైడ్ అయిపోయేవారు యవనస్తులు. ఏమండి, ఇవాళ యవనస్తులకి ఆ పని అప్పగించినప్పుడు ఏదో మేము భారం అయిపోతుంది అనుకోకూడదు. నేను ఉన్నాను, నాకు చెప్పండి, నేను చేస్తాను, నేను రావాలన్నమాట. ఎన్ని పనులైనా చేయొచ్చు. రాత్రి 11 గంటల వరకు మేము అన్నయ్య గారి దగ్గర ఉండేవాళ్ళమండి. ఎందుకు మాటలు చెప్తామంటే యవనస్తులు సురుగ్గా ఉండాలి. యవనస్తులు మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి. లుస్త్రాకేనే ఈకోనీకును దగ్గరగా 80 మైళ్ళు దూరం ఉంటుంది అన్నారండి. అంటే రాజమండ్రి విజయవాడలో ఈ మధ్యలో ఉన్నంటి సంఘాలకే అందరికి కూడా మంచి సాక్ష్యం కలిగినట్టు వాడు అనమాట. అబ్బో, యవనస్తుడు తిమోతి, ఈ యవనస్తుడు మంచి సాక్ష్యం కలిగినట్టు వాడు, మంచివాడు, మనం పిలవాలి అనేవారంట. చూసారా, మంచి సాక్ష్యం ఉండాలండి. ఈ రాత్రి మీ మధ్యన ఈ మాటలు అందించడానికి యవన ప్రాయంలో రక్షించబడి ఎంతో భక్తిగా జీవిస్తూ ఇది మరుగు లేకుండా మేము జీవిస్తున్నాం కాబట్టి మరి బ్రదర్ వాక్యం చెప్పాలి మా సంఘంలో అన్నప్పుడు నేను వస్తున్నానని వారికి మాట ఇచ్చానమాట. ఎందుకంటే మన సాక్ష్యం బాగోవాలి. మనం ఇంట్లో ఎలాగున్నామో ఈదులో అలాగే ఉండాలి, ఈదులో ఎలాగున్నామో ఇంట్లోనే అలాగే ఉండాలి. మంచి సహోదరుల వలన మంచి సాక్ష్యం సంపాదించుకున్నట్టు వాడు అన్నమాట.
కానీ యవ్వన ప్రాయంలో ఏమొద్దంటే సాక్ష్యం పాడైపోతానికి అవకాశం దొరుకుతుంది. కానీ అది ఎప్పుడు కూడా దుష్ట సహవాసానికి వెళ్ళకూడదు. అది అన్నాడన్నమాట కొరింథీ మొదటి పత్రికలు అన్నాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేస్తుంది అన్నాడు అనమాట. దుష్ట సాంగత్యం మంచి నడవడిని పాడు చేస్తుందంటే యవనస్తులు ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు? రూతు ఉందండి ఉదాహరణకి. మరి రూతు యవనస్తురాలు కాబట్టి యవనస్తులతోటి సహవాసం చెయ్యాలి. కానీ వృద్ధాప్యంలో ఉన్నంటే అత్తగారితో సహవాసం చేస్తుంది. అత్తగారు ఎలా నడిపిస్తే వాళ్ళకి వెళ్తుంది. అత్తగారు అంటే పరిశుద్ధాత్మురాలు అనమాట, పరిశుద్ధాత్మక సాదృశ్యం నయోమి. పరిశుద్ధాత్ముడు ఎలా నడిపిస్తే వాళ్ళకి వెళ్తుంది అనమాట సంఘం. సంఘం అంటే రూతు. నయోమి చెప్పినట్లుగా రూతు నడుచుకుంటూ ఉందన్నమాట అండి. ఈవేళ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘాన్ని ఎలా నడమంటే అలా నడవాలి, ఎలా జీవించమంటే అలా జీవించాలండి మనం. అంతేగాని మనం తోసినట్టుగా జీవించకూడదు. ఇక్కడ రాస్తున్నాడు సాక్ష్యం కాపాడుకున్నట్టు వాడు అనమాట. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో కూడా అక్కడ సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడండి. చూసారా, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు అనమాట. తైలం కంటే తైలం రాసుకుని అబ్బా బాగా రాసుకున్నాడు రా, చాలా బాగా సువాసన కొడుతుంది అని మన గురించి చెప్పడం కాదు, కానీ సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు అనమాట. అదే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే అక్కడ దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీకము అన్నాడు. దయను సత్యమును చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఆ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మంచి సాక్ష్యం కలిగినట్టు వారు యవనస్తుడైనంటే తిమోతి మంచి సాక్ష్యం సంపాదించుకున్నట్టు వాడు అనమాట. 3వ అధ్యాయము 3 నుంచి చూడండి. దయను సత్యమును 3:3 సామెతలు. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీకము, వాటిని కంఠాభూషణముగా ధరించుకునుము, నీ హృదయమును పలక మీద వాటిని రాచుకునుము. అప్పుడు నీ దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు అన్నాడు. ఏమండి, మన క్రైస్తవ జీవితంలో దయ ఉండాలి. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనివ్వద్దు. ఎవరైనా లేములో ఉన్నారా, కష్టంలో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, కష్టంలో ఉన్న వారిని కరుణించాలి. వాళ్ళ పట్ల దయ ఉండాలి, కరుణ ఉండాలి. లేవీడికి యాజకుడికి లేదంట కరుణ కటాక్షం. ఆ పడిపోయిన వాడిని వదిలేసి వెళ్ళిపోయారంటండి. అక్కడ ఎరుకో పట్టణం దిగి వెళ్తున్నా దొంగల చేతిలో పడినంటే వాడికి. చూసారా, దేవుని వాక్యం బోధించేవాడే, మందిరంలో ప్రార్థనలు చేసేవారే, వాళ్ళకి దయ లేదంట, వాళ్ళ కరుణ లేదంటండి. వేళ మంచి సమరయుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి గాయాలు కట్టి ఆ వాహనం మీద ఎక్కించుకున్నాడు. మంచి పేరు ఎలా వస్తుందండి? మనము కూడా ఇలాంటి సత్క్రియలు చేస్తూ ఉండాలి. తిమోతి విషయంలో చూస్తున్నాం, అందరి వలన మంచి సాక్ష్యం సంపాదించుకుని అంటువాడు అనమాట, మంచి పేరు అన్నాడు అనమాట. 4వ మాట చూద్దాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో బాల్యము నుండి పరిశుద్ధ లేఖనములు ఎరిగిన వాడని రాస్తున్నాడు. బాల్యము నుండి. అమ్మా బాబు, యవనస్తులారా, యవన బిడ్డలారా, బాల్యము నుండి పరిశుద్ధ లేఖనములు ఎరిగిన వాడని రాయబడింది అనమాట. మరి లేఖనాలు ఎరుగుతున్నారా? లేఖనాలు ఏం చెప్తున్నాయి? ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుని వాక్యం భాషపట్లేసుకొని దేవుని సేవకులు చెప్తుంటుండగా వింటున్నారా? దేవుని వాక్యం వినాలి.
ఎక్కువగా వినాలి, మరియ వలె వినాలి. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధ వినుసుండేనని రాయబడిందని. వినకుండా ఎలా తెలుస్తుంది మనకి? బాల్యం నుండి పరిశుద్ధ లేఖనాలన్నీ ఎరిగి ఉండాలి. ఎలీషా కాలంలో నయమానుకు కుష్ఠరోగం వచ్చింది కదా. ఆ చిన్నది అంటుంది, పలానా దిక్కు వెళితే ప్రవక్త ఉన్నాడు, ఎలీషా ప్రవక్త ఉన్నాడు, అక్కడ బాగు చేస్తాడు ప్రవక్త, ఇశ్రాయేలీల నుంచి వచ్చినట్టు ప్రవక్త బాగు చేస్తాడని చెప్తుంది. ఆమెకేం తెలుసు? ప్రవక్తల గురించి తెలుసు. ప్రవక్తలు ఎవరిని బాగు చేస్తారు, ఎవరిని స్వస్థపరిచారు, అవన్నీ కూడా లేఖనాల్లో ఉన్నాయండి. చూడండి, మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడినందుకు అక్కగారికి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చిందండి. అక్కగారి కుష్ఠరోగం వస్తే భలే వచ్చిందిరా అనలేదు తమ్ముడు. మోషే మరలా అక్కగారి కోసం ప్రార్థన చేశాడంట. చూసారా? వ్యతిరేకంగా, నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడింది అక్కే. అంటే అక్క అయినా అన్నయ్య అయినా దేవుని మందిరంలో కరెక్ట్గా ఉండాలి. అంతేగాని అసత్యాన్ని సత్యముగా, సత్యాన్ని అసత్యముగా మార్చకూడదు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగానే జరిగించాలన్నమాట. అక్కడ మోషే ప్రార్థన చేయగా కుష్ఠరోగం తగ్గిపోయింది అక్కగారికి. అలాగే ఆ లేఖనం తెలుసుకుందన్నమాట. ఇశ్రాయేలీల్లో ప్రవక్తలు రోగులను స్వస్థపరుస్తారు, కుష్ఠరోగం తగ్గిస్తారు అని లేఖనాల్లో ఉన్నది. ఆ లేఖనాల ప్రకారంగా ప్రార్థన చేయాలన్నమాట. మనం కూడా ఏం చేయాలి? యాకోబు పత్రికలో ఉన్నట్టు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని ఉందండి. రోగిని స్వస్థపరచునని ఉన్నప్పుడు మనము విశ్వాసముతో ప్రభువుని అడగాలన్నమాట. ప్రభువా, నువ్వు సెలవిస్తావు నాయన, వాగ్దానం చేస్తావు నాయన, ఈ బిడ్డ ఆపదలో ఉన్నాడు నాయన, కష్టంలో ఉన్నాడు ప్రభు, నువ్వు స్వస్థపరచు నాయన అని ఆయన బ్రతుకులు ఆడుకుంటాం అనమాట. అప్పుడు దేవుడు మన వాగ్దానాలని, మనం చేసిన ప్రార్థన ఆలకించి వారిని స్వస్థపరుస్తాడు, వాళ్ళకి మేలు చేస్తాడు అనమాట అండి. ఇక్కడ కూడా బాల్యం నుండి పరిశుద్ధ లేఖనములను మరి చదివేవాడు, వినేవాడు. మరి మేము కూడా యవన ప్రాయంలో ఉన్నప్పుడు పగలంతా వర్క్ చేసుకుని వచ్చి బైబిల్ వెలుకాడ కూర్చుంటే కొన్ని అధ్యాయాలు చదివేసేవాళ్ళం అనమాట. ఒక్కోసారి ఒక పుస్తకాన్ని కూడా పూర్తి చేసేసేవాళ్ళం అనమాట. ఎందుకంటే పట్టుదల ఉండాలి, వాక్యం చదవాలి. ఇవాళ 3 అధ్యాయాలు చదవాము, రేపు ఇంకా 5 అధ్యాయాలు చదవాలి, రేపు పుస్తకమే పూర్తి చేసేయాలి, వాక్యం చదవాలి, వాక్యం నేర్చుకోవాలి అని పరిశుద్ధ లేఖనాల గురించి ఎరిగిన వారంగా మనం ఉండాలన్నమాట. భవిష్యత్తులో లేఖనాలు ఏమి చెప్తున్నాయి దాని గురించి మనం మాట్లాడాలి. ఈ వర్తమాన కాలంలో ఏమి జరుగుతుంది, పరిశుద్ధ లేఖనాలు దాని గురించి మనం చెప్పాలి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము, రండి 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 అని మనం ఇప్పుడు వర్తమానాలు అందిస్తూ ఉండాలి. దేవుడు పిలుస్తూ ఉన్నాడు అందరిని అని. రేపొద్దని వినటానికి ఉండదు. భవిష్యత్తులో ఆ లేఖనాలు ఎరిగి ఉండాలన్నమాట. మనం ఇప్పుడే రావాలి, దేవుని దగ్గరికి రావాలి అని మనం అందరినీ కొంచెం పురుకొల్పుతూ ఉండాలి, బలపరుస్తూ ఉండాలి. సమయం ఉండదప్పుడు. తర్వాత 5వ మాట ఏమన్నాడంటే, తిమోతి యేసు కార్యములందు ఆసక్తి కలిగినటువంటి వాడని రాశాడు అనమాట. యేసు కార్యములందు మరి ఆసక్తి కలిగినటువంటి వాడు అనమాట తిమోతి. మరి ఈవేళ దేవుని కార్యక్రమాలంటే మనం మరి ఎంతో ఆసక్తి మనకు ఉండాలి. మందిరంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే అందరూ కూడా ఆసక్తిగా పురుకొల్పబడే వారంగా మనం ఉండాలన్నమాట. ఇక్కడ ఏం రాస్తున్నాడంటే, చాలామంది విషయాల్లో లోక సంబంధమైన కార్యక్రమాల్లో మాత్రం ముందుకుంటారంట. లోక సంబంధంగా మనం ఎప్పుడూ ముందుకెళ్ళకూడదు. తిమోతి లాంటి ఆసక్తి యవనస్తులకు ఉండాలి. ఆ సమయాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ దొరకదనమాట. అంటే చాలామంది ఎబ్రీ పత్రికలో రాసినట్టుగా మీరు కాలంను బట్టి మీరు బోధకులుగా ఉండవలసినట్టు వారు
ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఆ, చిన్న పిల్లల్లాగా మూలపాఠాలు నేర్చుకునేవారిగా ఉన్నారన్నాడు. ఏమండి, ఈవేళ యవనస్తులని నెగ్లెక్ట్ చేస్తే, నిర్లక్ష్యం చేస్తే యవనస్తులు ఈ సమయాన్ని దాటిపెట్టుకుంటే మాస్టర్లుగా ఉన్నట్టు వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏమి చెప్పలేరు అనమాట. మాస్టర్లు అయిపోవాలన్నమాట. దైవజనులు మరి ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ దేవుని వాక్యం చెప్తున్నారంటే మందిరంలో కూడా వాళ్ళు ఎంత శ్రద్ధ భక్తులు ఉంటే, ఎంత కష్టపడితే ఆ స్థితిలోనికి వస్తున్నారు చూసుకోండి. ఈవేళ యవనస్తులు లోక కార్యక్రమాల్లో కాలాపన చేయకూడదు. మోషే అంటాడు కదా, అల్పకాలం పాపభాగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అంటున్నాడు అనమాట. అల్పకాలం పాపభాగము ఈ లోకంలో అనుభవించకూడదు. రేపు కలగబోయే బహుమానం దృష్టి ఉంచాడంటండి. దేవుడిచ్చే బహుమానం, దేవుడిచ్చే జీతం. అందుకనే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోలేదు అంటాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అంటే సింహాసనం ఎక్కుతాడు అనమాట. వారసత్వం కలిగినట్టు వాడు నాకు వద్దన్నాడు అనమాట. వారసికుడే నాకు వద్దన్నాడు సింహాసనం. చూడండి, ఈ లోకం కోసం ఎంత కష్టపడ్డా సరే, ఈ లోకం కోసం ఎంత ప్రయాసపడ్డా సరే అంత వ్యర్థం అన్నాడు అనమాట అండి. ఒకడు గాలికై ప్రయాసపడినట్టని మోషే ఎరిగినట్టు వాడు అనమాట. ఈవేళ ఎలాగుందంటే లోక కార్యక్రమాల్లో పాలు పొందేవారు, కాలక్షేపణం చేసేవారు చాలామంది ఉన్నారు. కానీ మన సంఘాల్లో అలా ఉండదు. మన బ్రదర్ క్రిస్టియన్ అసెంబ్లీలో ఇలాగ ఉండదు అనమాట. చాలా కరెక్ట్గా ఉంటారు. ఎవరైనా ఉన్నారంటే ఇస్కరియోతు యోధాలంటే వాళ్ళు ఉంటారంతే. దారి తప్పినట్టు వాళ్ళు ఉంటారంతే. శిష్యుల్లో కూడా మరి నరకానికి వెళ్ళినట్టు వాడు యోధ. చూసారండి, 3.5 సంవత్సరాలు ప్రభువు దగ్గర నేర్చుకున్నట్టు వాడు ఏమైపోయాడంటే నరకంలోకి వెళ్ళిపోయాడండి. ఎందుకు వెళ్ళిపోయాడంటే సాతాను చేత పీడించబడుతున్నాడు. నాకు లోకము కావాలి, ఇటు ప్రభువు కావాలి అని కోరుకునేవాళ్ళు అనమాట. ఎప్పుడు కూడా మనం 2 పడవల మీద అడుగేయకూడదు. మనము ప్రభువులోనే, ప్రభు కార్యక్రమాల్లోనే మనం కొనసాగుతూ ఉండాలి. అలాగే మరి ఇక్కడ మనం ఈ తిమోతి అనే యవనస్తుడి గురించి, ఆయన దేవుని ఘనపరిచేవాడు, విశ్వసించినట్టు వాడు, అందరి వల్ల మంచి సాక్ష్యం పొందినట్టు వాడు, పరిశుద్ధ లేఖనాలు బాల్యమునంటే ఎరిగినట్టు వాడు, దేవుని కార్యక్రమాల్లో మరి ఎంతో చురుకుగా ఆసక్తిగా ఉన్నట్టు వాడు అనమాట. ఈవేళ మీ మధ్యన దేవుని వాక్యం ప్రకటిస్తున్నామంటే మేము ఆసక్తిగా ఉండి దేవుని మాటలందు ఆసక్తిగా ఉండి దేవుని కార్యక్రమాల కోసమే గురిపెట్టుకున్నట్టు వాళ్ళం మనం. యవన ప్రాయంలో మీరు ఈ సమయాన్ని దాటపెట్టుకోవద్దు. సంసోనులాగా ఈ సమయాన్ని దాటపెట్టుకోకూడదు అనమాట. సంసోను తర్వాత ఎంతో మరి శిక్ష అనుభవించాడండి. దేవుణ్ణి నెగ్లెక్ట్ చేశాడు, దేవుణ్ణి త్రోసివేశాడు. మరి దేవుని కార్యక్రమాల గురించి ఎదురు చూసినట్టు వాడు కాదు. మరి తిమోతిలాగా మీరు యవన బిడ్డలు, అలాగే రూతు వలె, మరియ వలె యవన స్త్రీలు దేవుని మహిమ కొరకు మరి వారు జీవించాలని ఈ మాటలో చెప్పి మరి రాత్రికాల సమయంలో ముగిస్తున్నాను. దేవుడి వర్తమానం మీ అందరి కొరకే దేవుడు దీవించుగాక. అందరికీ వందనాలండి.